థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేశారంటే బ్రేకౌట్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. కానీ బ్రేకౌట్ వెనక ఉన్న రియల్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి. ఈ వీడియోలో సిటీ యూనియన్ బ్యాంక్ Q1 రిజల్ట్స్, బ్యాంకింగ్ బిజినెసెస్ క్వాలిటీ, అసెట్ క్వాలిటీ, ఫ్యూచర్ గ్రోత్ డ్రైవ్స్, చార్ట్ అనాలిసిస్, మీరు మిస్ చేస్తున్న పాయింట్స్ అన్నీ సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేస్తాను. ఫస్ట్ రిజల్ట్స్ చూసి తర్వాత చార్ట్ అనలైజ్ చేద్దాం. నెట్ ప్రాఫిట్ 382.57 crore, లాస్ట్ ఇయర్ కన్నా 25.02% గ్రోత్. ఇది మంచి నంబరే, కానీ నా ఒపీనియన్‌లో ఇది బిగ్గెస్ట్ హైలైట్ కాదు. రియల్ గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 31.22% గ్రోత్‌తో 820.13 crore రీచ్ అయ్యింది. బ్యాంకింగ్ బిజినెస్లో ఎన్ఐఐ అంటే ఇంజిన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ సస్టైన్ అవ్వచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 28.75% గ్రోత్‌తో 580.57 crore చేరింది. అంటే ప్రాఫిట్ అకౌంటింగ్ మ్యాజిక్ వల్ల కాదు, కోర్ బ్యాంకింగ్ బిజినెస్ నుండి వచ్చింది. ఇప్పుడు బిగ్గెస్ట్ పాజిటివ్, గ్రాస్ ఎన్‌పిఏ జస్ట్ 1.73%, నెట్ ఎన్‌పిఏ ఓన్లీ 0.61%. ఇది సింపుల్‌గా చెప్పాలంటే కొన్ని ఇయర్స్ ముందు సిటీ యూనియన్ బ్యాంక్‌ని ఇన్వెస్టర్స్ డౌట్ చేసిన మెయిన్ రీజన్ బ్యాడ్ లోన్స్. కానీ ఇప్పుడు ఆ బ్యాగేజెస్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయాయి. చార్ట్ చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. 2022లో గ్రాస్ ఎన్‌పిఏ అరౌండ్ 4.7% నుండి ఇప్పుడు 1.73%కి పడిపోయింది. నెట్ ఎన్‌పిఏ కూడా 2.95% నుండి 0.61%కి వచ్చింది. ఇది టెంపరరీ ఇంప్రూవ్‌మెంట్ కాదు, స్ట్రక్చరల్ టర్న్ అరౌండ్ అని చెప్పొచ్చు. గ్రోత్ సైడ్ చూస్తే డిపాజిట్స్ 21% గ్రోత్, అడ్వాన్సెస్ 25% గ్రోత్, టోటల్ బిజినెస్ ఆల్మోస్ట్ 14.7 lakh crore క్రాస్ చేసింది. అంటే బ్యాంక్ లెండింగ్ అగ్రెసివ్‌గా పెంచుతుంది. అదే టైంలో డిపాజిట్స్ కూడా హెల్తీగా కలెక్ట్ చేస్తుంది. బ్యాంక్ గ్రోత్ బ్యాలెన్స్డ్‌గా ఉంది. ఇంకో ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఎన్ఐఎం 3.78%. ఇంట్రెస్ట్ రేట్స్ ఎన్వైర్మెంట్ తక్కువ ఉన్నా కూడా మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం పాజిటివ్ సిగ్నల్. ఆర్ఓఏ 1.57%, ఆర్ఓఈ 14.37%. ప్రైవేట్ సెక్టర్ మిడ్ సైజ్డ్ బ్యాంక్కి ఈ నెంబర్ రెస్పెక్టబుల్ అని చెప్పొచ్చు. మరి ఈ గ్రోత్‌కి బ్యాక్ బోన్ ఏంటి? మీకు గాని తెలిస్తే తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఎంఎస్ఎంఈ ప్లస్ గోల్డ్ లోన్స్. ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియో ఆల్రెడీ బ్యాంక్ స్ట్రెంగ్త్. గోల్డ్ లోన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్. గోల్డ్ లోన్స్ బుక్ కంటిన్యూస్‌గా గ్రో అవుతున్నాయి. యావరేజ్ లోన్ టు వాల్యూ కన్జర్వేటివ్‌గా రేంజ్‌లో మెయింటైన్ చేస్తున్నారు. గోల్డ్ ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అయినా బ్యాలెన్స్ షీట్‌కి మేజర్ రిస్క్ రాకుండా డిజైన్ చేశారు. ఇదే రీజన్ అసెట్ క్వాలిటీ స్టేబుల్‌గా ఉండడానికి ఇది ఒక స్ట్రాంగ్ పిల్లర్. నెక్స్ట్ మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్. ఏప్రిల్ మంత్లోని 50 న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేసి 1000 బ్రాంచెస్ మైల్‌స్టోన్‌గా కంప్లీట్ చేశారు. ఎక్స్పాన్షన్ ఆల్రెడీ గ్రౌండ్ మీద స్టార్ట్ చేసింది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో 21.73%. సింపుల్‌గా దీనికి అర్థం ఏంటంటే గ్రోత్ కోసం ఇమ్మీడియేట్‌గా ఈక్విటీ రైజ్ చేసిన ప్రెజర్ లేదు. స్ట్రాంగ్ క్యాపిటల్ ఉంది. మేనేజ్మెంట్ FY27లో 15-18% క్రెడిట్ గ్రోత్ టార్గెట్ చేస్తుంది. మనం ఇప్పుడు సిటీ యూనియన్ బ్యాంక్ చార్ట్ చూద్దాం. ఇది మంత్లీ చార్ట్. మనం చూసుకున్నట్టయితే జాన్ 2020లో హై ఫామ్ చేసి అక్కడి నుండి సిగ్నిఫికెంట్‌గా కన్సాలిడేషన్‌లోని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నవంబర్ 2025 వరకు సైడ్ వేస్‌లోనే కంటిన్యూ అయ్యి అక్కడి నుండి అప్ సైడ్ చూసుకున్నట్టయితే 38% అప్ సైడ్ మూవ్ అయ్యి అక్కడి నుండి మళ్ళీ ఎక్కడైతే బ్రేక్అవుట్ చేసిందో అదే స్పాట్‌కి రిటర్న్ అయ్యి అక్కడి నుండి మళ్ళీ రీట్రేస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకొని ఆల్ టైమ్ హై దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం RSIని చూద్దాం. RSI 66 దగ్గర ఉన్నది. అంటే మొమెంటమ్ హెల్తీగా ఉంది. ఓవర్బోట్ ఎక్స్ట్రీమ్‌లో లేదు. కానీ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటమ్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ ఆల్ టైమ్ హై జోన్‌లో ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ లేదా వోలటాలిటీ రావచ్చు. అది ట్రేడ్ వీక్ అయ్యిందని
అనుకోకూడదు. హెల్తీ కన్సల్టేషన్ కూడా అవ్వచ్చు. ఓవరాల్గా చార్ట్ చూస్తే లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ ఆల్రెడీ పాజిటివ్ Q1 రిజల్ట్స్ని ప్రైస్ చేసింది. ఇక్కడ నుండి ఫ్యూచర్ ప్రైస్ మొమెంటమ్, ఎర్నింగ్స్ గ్రోత్, మార్కెట్ సెంటిమెంట్ మరియు ఓవరాల్ మార్కెట్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. సిటీ యూనియన్ బ్యాంక్ Q1 రిజల్ట్స్లో నాకు నచ్చిన పాయింట్ ప్రాఫిట్ గ్రోత్ కాదు, బ్యాలెన్స్ క్లీన్ అవ్వడం, కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ యాక్సలరేట్ అవ్వడం, NII 31% గ్రోత్, హెల్తీ క్యాపిటల్, అగ్రెసివ్ బ్రాంచ్ ఎక్స్పెన్షన్. కరెంట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉండొచ్చు. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు చూడవలసిన 2 పాయింట్స్: క్రెడిట్ గ్రోత్ సస్టైన్ అవుతుందా, డిజిటల్ ప్లాట్ఫామ్ స్కేల్ అయ్యి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని తగ్గిస్తుందా? ఈ 2 ఆన్సర్స్ నెక్స్ట్ క్వార్టర్లో డిసైడ్ చేస్తాయి. మీకు ఒక క్వశ్చన్: ఈ ఒపీనియన్లో సిటీ యూనియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ గ్రోత్ కంటిన్యూ అవుతుందా, లేదా ఆల్రెడీ వాల్యుయేషన్ ఫుల్గా ప్రైజ్ అయిపోయిందా? కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి.